శ్రీశైల శైవ క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న పర్యటించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు చేరువయ్యేలా సూపర్ జీఎస్టీ సేవింగ్ జీఎస్టీ పేరిట ప్రజలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ సభకు దాదాపు 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ సిరి మేడం మనతో ఉన్నారు. మేడం నమస్తే. ఈరోజు పిఎం మోడీ ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయి? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నన్నూరు విలేజ్ ఓరకల్ మండల్ కర్నూలు జిల్లాలో ఈ మీటింగ్ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేసుకొని ఒక 2 కిలోమీటర్ల NH40 నుంచి దూరంలో పెట్టుకోవడం జరిగిందండి. టోల్ ప్లాజాకి దగ్గరలో ఇక్కడ మీటింగ్ ప్లేస్ ఒక 40 ఎకరాలు ప్లస్ పార్కింగ్ ప్లేస్ ఒక 347 ఎకరాలు ఐడెంటిఫై చేసాము. సుమారుగా మనకి 10,000 బస్సెస్ వరకు కెపాసిటీ ఉండేటట్టు ఐడెంటిఫై చేసుకున్నాము. బట్ మనం మొబిలైజేషన్ చేసుకునేది ఒక 3 లక్షల మందిని. సో 3 లక్షలకి కూడా ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీటింగ్ ప్లేస్లో ఆల్రెడీ వర్క్ లెవెలింగ్ అంతా అయిపోయింది. బుష్ క్లియరెన్స్ అయిపోయింది, లెవెలింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెట్ మిక్స్ కూడా పెట్టుకుంటున్నాము. రేపు పొద్దున వర్షం పడితే కూడా ఇబ్బంది లేకుండా స్టామ్ డ్రైన్ కూడా డ్రైన్ అవుట్ అవ్వడానికి అంతా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకుండా మనకు ఒక 12 పార్కింగ్ ప్లేసెస్ ఇప్పుడు నేను చెప్పిన 347 ఎకరాలు 12 పార్కింగ్ ప్లేసెస్లో ఉన్నాయండి. అది కూడా మేము నెంబరింగ్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని దాన్ని బుష్ క్లియరెన్స్ దాని లెవెలింగ్ కూడా అయిపోతుంది. అలాగే అప్రోచ్ రోడ్స్ కూడా వాటికి రేపు బస్సు వచ్చిన తర్వాత మనం దాంట్లోకి ఎంటర్ అవ్వడం మళ్ళీ బయటికి రావడానికి కూడా రోడ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే అప్రోచ్ రోడ్స్ మనకి ఆల్రెడీ ఒక 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. మిగతావి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇంకొన్ని కంటింజెంట్ రోడ్ కెనాల్ దగ్గర కూడా ఉంది, అది కూడా డెవలప్ చేసుకుంటున్నాము. మొత్తానికి 11 రోడ్లు మనకి రేపు పొద్దున్న ఎక్కడ కూడా జామ్ అవ్వకుండా ఇబ్బంది లేకుండా కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఒక రూట్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఒక రూట్లో పెట్టుకొని అలా ప్లాన్ చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా హెలిప్యాడ్ కూడా మొత్తానికి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆనరబుల్ పిఎం గారికి హెలిప్యాడ్ కూడా బుష్ క్లియరెన్స్ అవి కంప్లీట్ అయిందండి. అది కూడా ఎర్త్ వర్క్ అది కంప్లీట్ అయింది. దానికి మెటలింగ్ అవన్నీ కూడా చేయాల్సి ఉంది కాబట్టి దట్ ఆల్సో విల్ బి రెడీ బై 11th. ఇది కాకుండా మనకి బేసిక్ కమ్యూనిటీస్ ఇప్పుడు వర్కర్స్కి కూడా మనం మెడికల్ అంబులెన్స్ కానీ మెడికల్ కిట్ కానీ క్యాంప్ కానీ అది పెట్టుకోవడం జరిగింది. అలాగే టాయిలెట్స్ ఫుడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ రోజు 16th మనకి మెయిన్గా ఒక 1500 టాయిలెట్స్ పెట్టుకోవడము, అలాగే ఒక 15 లక్షల లీటర్ల వాటర్ సమకూర్చుకోవడము, అలాగే అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయిన్గా పవర్ సప్లై కూడా మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది లేకుండా ట్రాన్స్ఫార్మర్స్ మనం కొత్తగా పెట్టుకోవడం, ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం, అలాగే మొత్తంగా ఇప్పుడు నైట్ డే 2 దగ్గరలో కూడా పని జరుగుతుంది కాబట్టి డే అండ్ నైట్ కోసం మనకి ఇబ్బంది లేకుండా లైటింగ్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. మేడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటన ఎలా ఉండబోతుందంటారు? అంటే స్థానికంగా ఉండే ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్బు ఎక్కడైతే ఈ డ్రోన్ సిటీ ఉందో వర్చువల్గా ఏదన్నా ప్లాన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేకుంటే ఎలా ఉంటుందంటారు? అది ఇంకా మెయిన్గా ఆనరబుల్ పిఎం గారు కర్నూలుకి జిల్లాకి మనకి ఫస్ట్ ఇక్కడ కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఓరకల్ ఎయిర్పోర్ట్ అక్కడ ల్యాండ్ అయ్యి శ్రీశైలం వెళ్తారండి. శ్రీశైలం వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ ప్లేస్లో కొంచెం ఇనాగ్రేషన్స్ పెట్టుకున్నాము. ఆ లిస్ట్ ఇంకా ఫైనల్ అవ్వాలి. సో ఇనాగ్రేషన్స్ అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్కి స్పీచెస్ ఉంటాయి. ఆనరబుల్ డిగ్నిటరీస్ అందరూ మాట్లాడిన తర్వాత ఆనరబుల్ పిఎం విల్ లీవ్ అండి. కేవలం సూపర్ జీఎస్టీ ఈ జీఎస్టీ సంబంధిత వాటి గురించే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మెయిన్ టాపిక్ అండి. అండ్ మిగతావి కూడా ఉంటాయి. మెయిన్గా ఎందుకంటే జీఎస్టీ రిఫార్మ్స్ చాలా వరకు కుటుంబ ప్రభుత్వంతో తీసుకొచ్చింది కాబట్టి చాలా దగ్గరలో మనకి నిత్యావసర వస్తువులు కానీ బుక్స్ స్టేషనరీ కానీ బ్యాగ్స్ కానీ యూనిఫామ్స్ కానీ అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే 0% ఉంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా చాలా వరకు ట్యాక్స్ పూర్తిగా తగ్గింది. సో వీటన్నిటికీ కూడా పబ్లిక్ని అవేర్నెస్ పబ్లిక్కి తేవాలి కాబట్టి దానికోసం ప్రభుత్వం ఒక 4 వారాలు మనకి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నారు. అంటే మనం ఎస్హెచ్జి గ్రూప్స్ని టార్గెట్ చేసుకుంటున్నాం, ఫార్మర్స్ని టార్గెట్ చేసుకుంటున్నాం, అలాగే స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకుంటున్నాం. ఈ అవేర్నెస్ క్యాంప్స్లో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ వస్తే పాత రేట్లు కొత్త రేట్లు తాలూకా తేడా ఏంటి, పబ్లిక్ మెయిన్గా పాత రేట్లకు అమ్ముతున్నారా అసలు కొత్త రేట్లకు అమ్ముతున్నారా అని చెక్ చేసుకోవడం ఎలాగా అనేది అంతా కూడా మనం అక్కడ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఈవెంట్లో జిఎస్టీ సూపర్ సేవింగ్స్ది మెయిన్గా ఉంటుందండి. ఇది మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ప్రాంగణ స్థలానికి వచ్చే దాదాపు 3 లక్షల మంది ఇక్కడికి చేరుకునే ఛాన్స్ ఉంది. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు శ్రీరామ్తో శ్రీరామ్, బిగ్ టీవీ, నన్నూరు.